హాయ్ అండి. ఈ వీడియోలో నేను తయారు చేసిన 5 రకాల ప్రసాదములు చూపిస్తాను. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా సింపుల్‌గా చేయవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఇంట్లోనే చాలా ఈజీగా తయారవుతాయి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అవేంటో చూసేద్దాం. పూర్ణాలు, గారెలు, పాయసం, అప్పాలు, పులిహోర. ఇక్కడ చూపించే గ్లాస్‌తోనే నేను అన్ని కొలతలు తీసుకున్నాను. మొదటి ప్రసాదంగా పూర్ణాలు ఎలా చేసేలా చూద్దాం. పోతపిండి కోసం 1 కప్ బియ్యాన్ని, 1 కప్ మినప్పప్పుని నానబెట్టుకుందాం. ఇవి కనీసం 5 గంటల సేపైనా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా మిక్సీలో వేసుకుందాం. దీనికి మిక్సీ పట్టే ముందు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ తురిమిన బెల్లాన్ని వేసుకుందాం. ఇలా పోతపిండి సిద్ధమైన తర్వాత పూర్ణంలోకి పప్పును ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 1 గ్లాస్ శనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత 1 గ్లాస్ శనగపప్పుకి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. పప్పు బాగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకొని బాగా తిప్పుకుందాం. అంటే పాకం వచ్చేంత వరకు, ఆ పప్పల్లా దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుకుంటూ పొయ్యి మీద ఉందాం సిమ్లో పెట్టుకొని. 1 గ్లాస్ అడుగు మాడకుండా ఇలా తిప్పుతూనే ఉందాం చూపించే విధం వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఇలా చూపించే విధంగా గుండ్రంగా ఉండలు చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకుందాం. బాండీ వేడెక్కినాక ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఆ గుండ్రంగా చేసే ఉండని తీసుకొని పిన్లో మునిగేంత వరకు ముంచి ఇలా నూనెలో వేసేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఇలా చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయి. రెండవ ప్రసాదంగా గారెలు ఎలా చేసేలా చూద్దాం. 1 కప్పు మినపప్పుని కనీసం 5 గంటల సేపైనా నానబెట్టుకుందాం. ఇలా పట్టుపోయేంత వరకు శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకుందాం. 2 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుందాం. చేసిన తర్వాత తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని కలుపుకుందాం. 1 కవర్ తీసుకొని నీళ్ళతడి చేసుకుంటూ ఈ ముద్దని ఇలా గారెలుగా చేసుకుందాం. బాండీ పెట్టి బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కేంత వరకు ఉండి మనం చేసుకున్న గారెలని ఇలా నూనెలో వేసుకుందాం. 2 వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో వేయించుకుందాం. ఇలా చూపించిన కలర్ వచ్చిన తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకుందాం. అంతే, చూసారా? రెండో ప్రసాదం కూడా ఎంత సులభంగా అయిపోయిందో. మూడవ ప్రసాదం పాయసం. పండుగలు, ప్రత్యేక రోజుల్లో అమ్మవారి నైవేద్యంలో పాయసం తప్పనిసరిగా ఉండే నైవేద్యం. ముందుగా 1 కప్పు బియ్యం, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్లు సగ్గుబియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కప్పున్నర పాలు, కప్పున్నర నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. అవి పొంగి వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం పక్కన పెట్టిన బియ్యాన్ని ఇలా పాలల్లోకి వేసేసుకుందాం. అది ఉడికేంత వరకు ఉడికించుకుందాం. బియ్యం కొంచెం అన్నం మెతుకులాగా వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 1 కప్పు బియ్యానికి కప్పు బెల్లాన్ని తురిమి ఉంచుకుందాం. బియ్యం ఉడికిన తర్వాత తురిమిన బెల్లాన్ని వేసేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉందాం. ఆ బెల్లం కరిగిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. సిమ్లో పెట్టి ఆ లోపల పక్కన ఒక బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకుందాం. అవి వేగిన తర్వాత మన పొయ్యి మీద పెట్టుకున్న ఆ పాయసంలో వేసేసుకుందాం. అంతే, చూసారా? మూడవ ప్రసాదం కూడా ఎంత సులభంగా అయిపోయిందో. నాలుగవ ప్రసాదం మామిడికాయ పులిహోర ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్ళు పోసుకుందాం. రైస్ కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది ఉడికిన తర్వాత ఇలా ఒక గిన్నెలో తీసుకొని వేడి అన్నంలోనే ఇలా మామిడికాయ తురుముని వేసేసుకుందాం. ఇలా మామిడికాయ తురుము వేయడంలో వేసిన తర్వాత మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాం. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి బాండీ పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకుందాం. తర్వాత తాలింపు గింజలు కావాల్సినవి ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు వేసి వేయించుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి
ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఆ తర్వాత పొయ్యి కట్టేసి ఈ తాలింపుని అన్నంలోకి వేసుకుందాం. మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాం అన్నాన్ని. అంతే, 4వ ప్రసాదం కూడా చాలా ఈజీగా అయిపోయింది. తర్వాత ఇలా బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చివరిగా 5వ ప్రసాదం అప్పాలు ఎలా చేసేయాలో చూసేద్దాం. 1 కప్పు బెల్లాన్ని వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరిగేంత వరకు తిప్పుకుందాం. బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యపు పిండి వేసుకొని ఇలా ముద్దగా తిప్పుకుందాం. మొత్తం పిండి కలిసేంత వరకు కలుపుకుందాం. తర్వాత కలిసిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మళ్ళీ ముద్దగా కలుపుకుందాం. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. ఆ ఉండల్ని ఇలా మధ్యలోకి పల్చగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకుందాం. అంతే. తర్వాత బాండీ పెట్టి బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసిన అప్పాలు సగం సగం బాండీలో వేసుకొని వేయించుకుందాం. ఈ కలర్ వచ్చేంత వరకు అప్పాలన్నిటినీ ఫ్రై చేసుకుందాం. అంతే, 5వ ప్రసాదం కూడా చాలా ఈజీగా అయిపోయింది. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇవి అమ్మవారికి నేను చేసే 5 ప్రసాదాలు. ఈ 5 ప్రసాదాలు మీరు కూడా ఇంట్లో సులభంగా ప్రయత్నించండి. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.